హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. భోగి ఎన్నో డేస్ నుంచి సంక్రాంతి వస్తుంది అనుకున్నాం, వచ్చేసింది, కంప్లీట్ కూడా అయిపోయింది. నేను వీడియో పెట్టడం లేట్ అయింది, కానీ ఇయర్ భోగి మేము చాలా బాగా చేసుకున్నాం. అంతా వీడియో తీయడం అయితే కుదరలేదు, కానీ తీసినంత వరకు మీకు షేర్ చేస్తున్నాను. మాకు కూడా ఇది మెమరబుల్గా ఉంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు ఒక ప్లేస్కి కూడా వెళ్ళాము. ఫర్దర్గా వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకంటే ముందు మీరు మీ పండగ ఎలా చేసుకున్నారు, భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మేము భోగి కూడా స్టార్ట్ చేసేసాం. మావయ్య అయితే అంతా రెడీ చేసేసి భోగి మంట అయితే వేస్తారు. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇంకా భోగి పిడకలు ఉంటాయి కదా, అవి వేయడానికి అయితే రెడీగా నించున్నారు. కొంచెం మంట అంటుకున్న తర్వాత వేద్దామని చెప్పి ఆగారు. ఈలోగా ఫోటోషూట్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నాం. మేము కొబ్బరి మట్టలు పెట్టాం కదా, అవి కొంచెం కాలగానే మొత్తం సైడ్కి పడిపోయినాయి. అయినా సరే చాలా బాగా మండింది. అలాగే చూస్తూ ఉండండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ అనుకోలేదు మాట, నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా, అందుకని భోగి పిడకలు ఎక్కువ చేయలేదు. అందుకని చెప్పి కొంచెమే చేసాం. అందుకే చిన్న చిన్న దండలు వచ్చినాయి. లేకపోతే పెద్ద పెద్ద దండలు నేను మా చెల్లి అయితే చిన్నప్పుడు పోటీకి చేసుకునే వాళ్ళం, ఎవరిది పెద్ద దండ వస్తుందా అని చెప్పి చాలా పెద్ద పెద్ద దండలు చేసి వేసేవాళ్ళం. కానీ చాలా బాగా చేసుకున్నాం. ఈ సంవత్సరం అనుకోకుండా మా మరిది వాళ్ళు వచ్చారు, అలాగే మా ఆడపడుచు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, పిల్లలందరూ ఇదే ఇయరే ఫస్ట్ టైం మాట ఇంత మొత్తం అందరం కలిసి చేసుకోవడం. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ఉండరు, మేము కూడా ఊరు వెళ్ళిపోవడం అలా అయ్యేది. ఈ సంవత్సరం మాత్రం అందరం ఉన్నాం కాబట్టి చాలా బాగా జరిగింది. తర్వాత ఇంకా గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే అవేమి నేను వీడియో అయితే తీయలేదులేండి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాం. పండగ అంటేనే బిజీ కదా, పండగ ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఫుల్ బిజీగా కూడా ఉంటాము. అంటే ఫుడ్ వండుకోవడం ఇదే సరిపోతూ ఉంటుంది కదా. ఇంక ఇక్కడ భోగి మంట అయిపోయిన తర్వాత ఆ రోజైతే సేమియా పెట్టుకున్నాము. ఇంకా గారెలు, ఆ రోజు బెల్లం గారెలు చేసుకున్నాం. అదేమీ వీడియో తీయలేదు, అసలు అప్పుడు నాకు గుర్తు రాలేదు వీడియో తీయాలి అని చెప్పి. ఇక్కడ సేమియా వరకు తీశాను, ఇంకా తర్వాత వీడియో తీయలేదు. అందరూ ప్యాకెట్ ఆడుకుంటూ అక్కడ కూర్చున్నాము. అయిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కోడి పందాలు చూడడానికి వెళ్ళాము. ఇక్కడ నేనైతే క్లియర్గా వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తాయి. బట్ ఇది మాత్రం పోస్ట్ చేశాను, దీనికి వస్తుందో రాదో కూడా నాకు తెలీదు, కాకపోతే పోస్ట్ చేశాను. చాలా బాగా జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం కోడి పందాలు చూడడానికి వెళ్ళాను. బట్ నాకు అంత ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించలేదు, కానీ చూసే వాళ్ళకి అది బాగుంటుంది. మేము ఒక ఆట చూసామంతే, ఇంకొచ్చేసాము. ఇక్కడ కొంచెం నారింజ రసం ఏదో తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాం, కానీ ఎక్కడైతే ఎక్కువసేపు ఏమి ఉండలేదు. ఒక 1/2 అవర్ ఉన్నాం. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అంటే ఇదివరకు బాయ్స్ వెళ్ళారు, ఇప్పుడు లేడీస్ కూడా వెళ్తున్నారు కదా, అలా ఫస్ట్ టైం చూడడానికి అయితే వెళ్ళాము, చూసి వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం వీడియో తీయలేదులేండి. ఇంక ఇది నైట్, ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి. అసలు పండగ అంటేనే ముగ్గులు కదా, ముగ్గులు లేకుండా పండగ కంప్లీట్ అవ్వదు. ఇంకా ఆ రోజు ముగ్గులు అయితే నేను టైము అరౌండ్ 10 అయిపోతుంది అప్పుడు స్టార్ట్ చేశానంటే. ముందే వాకులంతా కడిగేసి ఉంచేసాము, అంటే ముందే పెట్టేస్తే మళ్ళీ తొక్కేస్తారని చెప్పి కొంచెం లేట్గా పెట్టామన్నమాట. ఇంక ఇవన్నీ కడుక్కోవడం ఇవే సరిపోయిందిలేండి సాయంత్రం, అందుకే ఏం వీడియో తీయలేదు అక్కడ నేను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటారు అత్తయ్య, ఆవిడ హెల్ప్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నెల ముగ్గు నేను పెట్టేశాను. ఇంక ఈ ముగ్గు అయితే అత్తయ్య పెడుతున్నారు. ఇంకొక ముగ్గు, 2 ముగ్గులు ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. అసలు నేను అనుకున్నాను ముగ్గులు క్లియర్గా చూపిద్దామని, కాకపోతే కుదరలేదు, అప్పటికి లేట్ అయిపోయింది. దోమలు, విపరీతంగా దోమలు మాట. ఇంకా దోమలకి ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అనుకుంటాం, కానీ ఇంక వీడియో తీయాలనిపించలేదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వీడియో తీసాను. ఇక్కడ మీకు చూస్తున్నారా, నాకు అన్ని ముగ్గుల కంటే ఇది చాలా బాగా నచ్చింది. ఇది 5 చుక్కలు 5 వచ్చే వరకు, లేదు 5 చుక్కలు 5 అంటే ఎటు చూసినా 5 వస్తాయి కదా, ఆ రకం మాట. భలే ఉంది. మనం ఎంత పెద్ద వాకలు ఉంటే అంత పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ రోడ్డు అంతా పెట్టేశాను నేను ఇటు సైడ్. ఇంక ఇటు సైడ్ పార్టీషన్
ఉంటుంది కదా మన ఇంటి ముందు ఇది, అందుకని చెప్పి వాళ్ళది సగం మాది సగం కాబట్టి ఇక్కడ ఒక చిన్న ముగ్గు వచ్చింది. ఇంక ఇవన్నీ మా ఇంటి ముందు అత్తయ్య అన్నాను కదా, ఆవిడ వేసిన ముగ్గులు చూపిస్తాను ఎవరెవరు ఏం ముగ్గులు వేసారో. ఆవిడంతా చాక్ పీస్తో వేస్తారులేండి. ఇవి కూడా ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఈ పెద్ద వాకులు ఉండి రంగోలి వేసుకుంటే ఎంత బాగుంటుందో. అంటే కలర్స్ వేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కదా. ఇలా కూడా చాలా బాగుందిలేండి. మనకి ఉన్న ప్లేస్ బట్టి మనం మంచి మంచి ముగ్గులు వేసుకోవచ్చు కదా. మీకు ముగ్గులు వేయడం ఇష్టమో లేదో కామెంట్ చేయండి, నాకైతే చాలా ఇష్టం. ఇది ఇంకొక అన్నమ్మది. వీటి నేమ్స్ అయితే నాకు తెలియదు, ఈ ముగ్గులది కొంచెం డిఫరెంట్గా పెడతారు కదా. ఇంకా చూపిస్తాను మా ఇంటి దగ్గర అందరూ ఎలా పెట్టారు అంటే, కొంతమంది ముగ్గుతో పెట్టారు, కొంతమంది చాక్ పీస్తో పెట్టారు. ఇది కూడా ముగ్గే. మా ఇంటి పక్కన ఉంటుంది ఒక అమ్మాయి, చాలా బాగా పెడుతుంది ముగ్గులు. ఇది అంతా ముగ్గుతో పెట్టింది, మొత్తం రోడ్ అంతా వచ్చింది. ఇంకా కలర్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మాయి పెట్టినవే, చూపిస్తాను చూడండి. మీరు చూసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎంత బాగుంటాయో ట్రై చేయండి ముగ్గులు. ఇలాంటి ముగ్గులు ఇవి చాలా ఈజీ కూడా, అలాగే చాలా అందంగా కూడా ఉంటాయి పెట్టుకున్న తర్వాత. మీకు ముగ్గుతో పెట్టడం రాదంటే చాక్ పీస్తో కూడా పెట్టుకోవచ్చు, అంత బాగుంటాయి. ఇంక ఇక్కడ గొట్టంతో పెట్టేసాం ముగ్గులన్నీ. గొట్టంతో పెడితే చాలా బాగుంటాయండి చూడడానికి. గొట్టం పెట్టిన తర్వాత కొన్ని మనం చేత్తో పెట్టాల్సినవి ఉంటాయి కదా, అన్నీ పెడుతున్నారు. ఇక్కడ లైటింగ్ లేదు అసలు. నేను ఒక పక్క టార్చ్ లైట్ వేసి ఇక్కడ వీడియో తీసాను, లేకపోతే అసలు వీడియో తీయడానికి మొత్తం చీకటి అన్నమాట. అంటే రోడ్డు లైట్ వెలుగు సరిపోవట్లేదు, అందుకు కొంచెం చీకటిగా ఉంటుంది. ఎలాగైతే ముగ్గులు పెట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కొంచెం చిన్నగానే ఉంది, కానీ నెక్స్ట్ వీడియో సంక్రాంతి వీడియో మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. సంక్రాంతి సెలబ్రేషన్లు, దాంతోపాటు మనకి ఈటీవీలో జబర్దస్త్ వస్తుంది కదా, ఆ సెలబ్రిటీలు కూడా వచ్చారు. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.